వేలెత్తి చూపుతున్నాడు నీ క్యాలెసు వైపే ఆడబిడ్డల న్యాయాలు బ్రహ్మ ఉగ్ర రూపమే కులగచ్చి పడుకులా మనమే మంచిదన్నా దగ్గర सामने बताओ अभी सामने फोटो इधर देखो भाई इधर निमिषम एक मिनट హలో అర్జున్ గారు వాయిస్ వస్తుందా? హలో ఏం మన వాళ్ళందరూ కూడా నిమిషం రావాల్సిందిగా కోరుతున్నాం. అందరూ కూడా సభ్యత్వం తీసుకుంటే ఆగి పెద్దలు ఎన్ఎండి ఫిరోజ్ గారికి ఈరోజు మన 4వ వార్డులో మంజూరి గారి ఆధ్వర్యంలో సభ్యత్వ కార్యక్రమం. అందరికీ నమస్కారం. ఈరోజు స్థానిక 4వ వార్డులో వచ్చేసిన మన తెలుగుదేశం నాయకులు మన శ్యామన్న కానీ జియా కానీ శ్యామ్ సుందర్ గుప్తా కానీ మన మజీద్ తబ్రేజ్ మన రంగప్రసాద్ అన్న కానీ మన షఫీ భాయ్ మన ఉస్తాద్ ఫరూక్ నగర్ మన ఉస్మాన్ అన్న తమ్ముడు రెహమాన్ సాదర్ భాష ఇక్కడ చాలా మంది నాయకులు ఉన్నారు. అందరు నాయకులకి ఒకటే చెప్తాను, అందరూ కలిసికట్టుగా మనం తెలుగుదేశంకి మీరు ఎట్లా ఎలక్షన్స్ లో మనకు హైయెస్ట్ మెజారిటీ తీసుకొచ్చారు ఈ వార్డులో, అట్లానే నెక్స్ట్ మనం వార్డు అంతా కలిసికట్టుగా మనం తెలుగుదేశం కోసం పనిచేయాలా. ఏమి చేస్తారో చేయరా, మనకి ఏం గ్రూప్ పెట్టకుండా ఏం చేయకుండా అందరు కలిసికట్టుగా పనిచేసి మళ్ళీ మనం స్ట్రాంగ్ కావాలా. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ నేను అనుకునే ప్రకారం వైసీపీ అనేది లేదు ఈ వార్డులో, దానికోసం అంతా ఓన్లీ తెలుగుదేశం నాయకులే ఉన్నారు. ఏమి ఇప్పుడు ఈ వార్డు సమస్యలు చాలా ఉంటాయి. మనం ఏదో బల్బు వేసినాము చిన్న రోడ్డు వేసినాము కాదు, ఖచ్చితంగా ప్రజలు ఏమి ఇబ్బంది పడకుండా డ్రైనేజ్ సమస్య కానీ లేకపోతే రోడ్డు సమస్య కానీ మనం ప్రతిదీ రోజు మనం వాటర్ సమస్య మెయిన్ ఉంది, ఆ వాటర్ సమస్య కూడా మీరు చూసుకోవాలి. మీరు ఎప్పుడైనా ఏమన్నా చెప్పండి, ఖచ్చితంగా మీరు ఫాలోఅప్ చేయండి, మళ్ళీ నేను ఫాలోఅప్ చేసుకుంటా. కానీ ఎక్కడా కూడా ప్రజలకు ఇబ్బంది రాకుండా చూసుకోండి. ఎందుకంటే మళ్ళీ మనం ప్రజల దగ్గర వెళ్ళాలి, మనం సమాధానం ఇవ్వాలి ప్రజలకి. దానికోసం ప్రజలు మళ్ళీ మనకు నమ్మాలంటే మళ్ళీ మనం వాళ్ళ పని చేయాలి. ఎందుకంటే మనం వాళ్ళ పని చేస్తేనే మన మీద నమ్మకం వస్తుంది. దానికోసం ఎప్పుడన్నా ఏదన్నా కానీ తెలుగుదేశం పార్టీ కానీ ఫారూక్ గారితో వెళ్ళే నాయకులు కానీ మన కౌన్సిలర్లు కానీ మన ఇన్ఛార్జ్ కానీ అందరూ పార్టీ కోసం పనిచేయాలా. ఈ రోజు సభ్యత నమోదు ప్రోగ్రాం చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తున్నారు, గత 10 రోజుల నుంచి నంద్యాలే నంబర్ 1 వస్తుంది. ఎందుకంటే తెలుగుదేశం కార్యకర్తలు కానీ ప్రజలు కానీ తెలుగుదేశం వైపు మీరు చూశారు. మొన్న ఎలక్షన్ లో కూడా చూశారు ఎట్లా ముందుకు వచ్చి ఫారూక్ గారిని ఓటేశారు, చంద్రబాబు నాయుడు గారి కోసం ఓటేశారు, మీరు అందరూ చూశారు. అట్లానే మీరు మెంబర్షిప్ కార్డు తీసుకుంటే మనకే చాలా మంచిది. ఎందుకంటే ఒక ఉదాహరణ ఇస్తాను, ఒక 3-4 రోజులు నంద్యాలలో ఒక యాక్సిడెంట్ అయింది. ఆయనకు ఇమీడియట్ 10,000 రూపాయలు అప్పుడప్పుడే పార్టీ నుంచి వచ్చింది సభ్యత్వం తీసుకుని. మళ్ళీ ఆయనకు ఒక నెల లోపల 5 లక్షల రూపాయలు వస్తుంది. అంటే నేను అంటున్నాను, సభ్యత్వం తీసుకుంటే దానివల్ల ప్రయోజనాలు ఏమో మీకు అందరికీ చెప్తున్నాను. అట్లానే కాదు, దీనివల్ల చాలా స్కీమ్స్ ఉంటాయి. మనం ఎలక్షన్ లో మీ అందరికీ హామీ ఇచ్చినాం, సూపర్ 6 అని. ఆల్రెడీ మనం పెన్షన్ పెంచినాం.
ఏది 3000 నుంచి 4000 అంటే ఒక 2050 2050 అట్లా పెంచలేదు. ఒకటేసారి 4000 రూపాయలు ఎవరైనా గంతా దొరికిందంటే అది ఒక తెలుగుదేశం పార్టీకే దొరికింది. చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు చెప్పారు 3 నెలలది ఒకటేసారి ఇస్తాను 7000 ఇస్తానన్నారు. అట్లానే 7000 కూడా మీకు అందరికి ఇచ్చినాను. అట్లానే గ్యాస్ ఇస్తున్నారు. ఖచ్చితంగా ఏవేవో మనం ఎలక్షన్ లో మనం హామీ ఇచ్చినామో ఖచ్చితంగా మీకు అందరికి చేస్తాము. ఈ కార్డు ప్రతి ఒక్కరు సబ్మిషన్ చేసుకోవాలని కోరుకుంటున్నాం. అధ్యక్షులు ఎన్ఎండి ఫిరోజ్ గారు రావడం చాలా ఆనందకరమైన విషయం. మన అబ్దుల్ 4వ వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ అబ్దుల్ మజీద్ యొక్క అధ్యక్షతన ఈ కార్యక్రమం చేయడం సంతోషకరమైన విషయం. ఈ రోజు చాలా మంచి రోజు. ఎందుకంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ యొక్క బర్త్డే. అంటే మన భారతదేశానికి మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి. అతని రోజు మనం వాటికి ప్రయోజనాలు వచ్చి అందరికీ సభ్యత నమోదు చేయించడానికి చాలా గర్వకారణం. అబ్దుల్ కలాం ఆజాద్ అనేది అతని పేరు కాదు, అతనికి రియల్ గా పేరు వచ్చి మొయిద్దీన్ అహ్మద్. అబ్దుల్ కలాం అనేది అతను చేసిన పని, కలాం అనేది అతని యొక్క కలం గురించి వచ్చినది. ఈ విధంగా అతని పేరే మారిపోయిందంటే అతని యొక్క చేసిన పనులు ఎంతో హర్షించదగ్గ విషయం. ఇప్పుడు మనం ఎందుకు అనుకుంటున్నామంటే ఆయన పేరు దానికి తట్టు మన నంద్యాల అంటే నథింగ్ బట్ ఎన్ఎండి ఫరూక్ గారు. ఎన్ఎండి ఫరూక్ అంటే నంద్యాల. ఆ విధంగా మనము దానికి తగినట్టు మన ఎన్ఎండి ఫిరోజ్ గారు మనము ఆలోచన చేస్తాం. బెటర్ దాన్ అదర్ పార్టీస్. ఎన్ఎండి ఫిరోజ్ బెటర్ దాన్ అదర్ పార్టీ అదర్ పొలిటీషియన్స్ ఇన్ నంద్యాల. ఎందుకంటే అతని గురించి మనం చాలా తక్కువ తెలుసు. ఆయన గురించి ఈయన కొత్తగా ఇప్పుడు వచ్చారు. ఆయన యొక్క అహర్నిశ సేవలు చిరస్మరణీయము. ఏ కార్యకర్త కన్నా సరే ఎంతో మంచిగా ఉపయోగం తీసుకొని ఏ విధంగా మన గుడికి వెళ్ళాలి, ఏ విధంగా చేయాలి అనే ఉద్దేశం మీద అతను చాలా కార్యకర్త కోసం రాత్రి 12-1 గంటలకు ఫోన్ చేసిన కార్యకర్త కోసం పైన వ్యక్తి. అతనికి మనం ఖచ్చితంగా అతను వచ్చారు కాబట్టి ఆయనకు మనం అనుగుణంగా అతనికి ఆయన చెప్పే మన పార్టీ యొక్క సభ్యత కార్యక్రమాలు ప్రతి ఒక్కరు చేసి దాని అనుగుణంగా ఆ సభ్యత చేసిన తర్వాత దాని యొక్క ఉపయోగాలు ఎవరైనా దురదృష్టవశాత్తు మరణిస్తే అతనికి 5 లక్షల రూపాయల అమౌంట్, అతని మట్టి కోసం కావాల్సిన దానికి 10,000 రూపాయల అమౌంట్ 5 దొరుకుతుంది. దానితో పాటు కార్యకర్తలకు ఉపాధి కల్పన కల్పించడము, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చదువుకోవడానికి అభ్యసించడం అంటే ప్రత్యేకంగా దృష్టి తీసుకొని మన ఎన్ఎండి ఫిరోజ్ గారు అతనికి ఆర్థికంగా కూడా సహాయ సహకారాలు అందించడము అతను ఎంతో తోడ్పాటు చేస్తున్నారు. దీనికి అనుగుణంగా మనము అతని ఈ రోజు వాళ్ళు మొదటిసారి వచ్చారు. సో అందువల్ల మనం ఖచ్చితంగా ఆయన యొక్క ఏదైతే ఆయన చెప్తున్నారో దానికి అనుగుణంగా మనము అందరూ పార్టీ సభ్యతలు, కార్యకర్తలు, ప్రజలు, మన నాయకులు అందరూ కలిసి ఎక్కువగా మన నంద్యాల పట్టణంలోనే స్థానిక 4వ వార్డులో అత్యధికంగా మనం సభ్యత నమోదు చేయాలని ప్రతి కార్యకర్తగా ఒక కుటుంబం లెక్క చేసుకొని ముందుకు సాగాలని కోరుతున్నాము. అందరూ వచ్చి సభ్యత్వం చేసుకోవాలని కోరుతున్నాము. ఇంతకుముందు అయితే 2 లక్షల రూపాయలు బీమా ఉండేది, ఇప్పుడు 5 లక్షల రూపాయలు చేసినారు. అదేవిధంగా ఏదైనా అనుకోకుండా ప్రమాదవశాత్తు చనిపోయిన వారికి అంత్యక్రియల ఖర్చులు కూడా 10,000 రూపాయలు ప్రకటించినారు. ఇది మంచి అవకాశము కాబట్టి అందరూ వచ్చి యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని చేసుకోవాలి. ఇక్కడ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు చేసేవాళ్ళు అందరూ చేసుకోవాలి. అదేవిధంగా 4వ వార్డులో అత్యధికంగా ప్రమోట్ చేసుకున్నారని కోరుకుంటున్నాను. ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు ఖచ్చితంగా పార్టీ నుంచి వచ్చే సహాయ సహకారాలు అందుతాయని తెలియజేసుకుంటూ, అలాగే నంద్యాలలో 42 వార్డులు పోటీ పడితే 4వ వార్డులో ఖచ్చితంగా అత్యధిక సంఖ్యలో సభ్యత్వ నమోదు చేస్తామని చెప్పేసి మజీద్ రాజు ఆధ్వర్యంలో చేస్తామని చెప్పి అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని తెలియజేసుకుంటున్నాము. జై తెలుగుదేశం.